ఎవడరా నువ్వు? నా పేరు కృష్ణ అండి, ఊరు గుడివాడ అండి. గెటప్ కి గుడివాడికి సంబంధం లేదే. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటది? మీరు సంగీత సామ్రాట్. మీరు ఫిడేలు వాయిస్తే కిడ్నీలో రాళ్ళు కరుగుతాయంట, వర్షం కురుస్తుందంట. నిజమేనా గురూజీ? ఒరే, కోమాలో ఉన్న కుక్క పిల్లని లేపి చెంగు చెంగు చెంగున పరిగెట్టించాను రా. ఆ ఆస్తోనే మీ దగ్గరకు వచ్చాను. మీ ఫిడేల్ తోటి నా జబ్బు మీరే తగ్గించాలి. ఏం జబ్బురా? ఊళ్ళో అందరు నన్ను మెంటల్ కృష్ణ అని ఏడిపిస్తున్నారు సార్. చూడటానికి నువ్వు ఇలా కనిపించడం లేదే. లేదు సార్, వాళ్ళు చెప్పిందే కరెక్ట్. నాకు లైట్గా మెంటల్ ఉంది సార్, అది మీరే తగ్గించాలి. మెంటల్ ఎంతసేపు రా? 2 కీర్తనలు వాయించారంటే డిస్క్ మొత్తం క్లీన్ అయిపోద్ది. థ్యాంక్స్ గురుగారు. మీకోసం గురుదక్షిణ తీసుకొచ్చాను. దాందే ఉందో, తగ్గిన తర్వాత ఇవ్వచ్చు. కాదు కాదు కాదు, తీసుకున్న తర్వాతనే తగ్గించాలి. అంతేనా? అయితే ఇవ్వు. ఇదే సార్ గిఫ్ట్. చూసారా, కౌన్స్ పెట్టలా ఉంది. ఇది గిఫ్టా? ప్రపంచంలో ఏ శిష్యుడు ఇవ్వని గిఫ్ట్ నేను మీకు ఇస్తున్నాను. అది ముందు ఇస్తున్నాను, ఉంచుకోండి. దీన్ని తీసుకెళ్ళి నన్నే చేసుకోమంటావు? ఏదో చేసుకోండి గురుజీ. గిఫ్ట్ జాగ్రత్త. ఆ గిఫ్ట్ జాగ్రత్త అంటున్నా. చూడటానికి పక్కదానిలా ఉంది, ఇలాగిచ్చింది ఏంట్రా? గుడ్ మార్నింగ్ గురుజీ. ఏంటి గురుజీ చాలా ప్రెజెంట్ గా ఉన్నారు? నీలాంటి శిష్యులుంటే ఎవ్రీడే ప్లెజెంట్ గా ఉంటావయ్యా. మంచి మూడ్ లో ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? కమాన్ దా. కూర్చోరా రంగా, మానసిక పరిపక్వతే, మానసిక పరిపక్వతే. గురుగారు, ఏమిట్రా? మెంటల్ కి సైకోకి తేడా ఏంటండి? మెంటల్ అంటే నీదిరా జుజుబి, సైకో అంటే అమ్మో అది వేరే లెవెల్. దానికి మన దగ్గర కీర్తనలు లేవురా. ఏంట్రా? ఏంటి ఏడుస్తున్నావు ఏంట్రా? ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. సైకోనా? మరి నిన్న మెంటల్ అన్నావు కదరా? అయ్యో అలుక్కేంటి? అది కాదు కృష్ణ, అంటే నిన్న మెంటల్ అన్నావు కదా అని. ఈ సొసైటీ నన్ను సైకో అంటుంటే నువ్వు మెంటల్ అంటావేట్రా? కత్తి తీసావేంట్రా? అమ్మో అమ్మో, అరే వద్దురా, దండ పెడతాడు. వద్దు వద్దురా వద్దురా. అరే, ఈ కత్తితో నీ ఒళ్ళంతా చెక్కేసి ఉప్పు కారం జల్లి ఉప్పు చేపల ఎండ పెట్టేస్తా. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకోయే. అర్థమైంది కదండి గురుగారు? అవునరా. అయితే నాకు ట్రీట్మెంట్ చేయండి. సారీరా, నా దగ్గర సైకో కీర్తనలు లేవురా, దానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేనురా. లేవా గురుగారు? ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్. అయితే నేను గుడివాడ పోతా. థ్యాంక్ యూ రా, వెళ్ళిపో. సరే, నిన్న మీకు నేను ఇచ్చిన గిఫ్ట్ నాకు ఇచ్చారా? ఏంటి నేను ఇచ్చిన గిఫ్టా? ఎక్కడుందిరా? పొద్దున ఎవరితోనో లేచిపోయింది, వెళ్ళి తెచ్చుకో. గిఫ్ట్ ఇస్తే దాచుకోవాలరా, గాలికి వదిలేయకూడదు. అవునరా. నా గిఫ్ట్ ఏం చేసావో చెప్పు. నేనేం చేశాను రా? రాత్రి నా పక్కనే కూర్చుంది, 2 మెసేజ్ వచ్చింది ఎవరికో, ఉదయమే లేచి వెళ్ళిపోయింది. అదంతా నాకు తెలీదు. నా గిఫ్ట్ నాకు ఇస్తే గుడివాడ పోతా, లేకపోతే నా పిచ్చి తగ్గించిన పోతా. అప్పటిదాకా నీతోనే ఉంటా. అందరు నన్ను సైకో అంటున్నారు. నన్ను ఏం చేయమంటావురా? ప్లీజ్ రా. ఏమైనా గుణం కనపడిందా? లేదా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హలో, నా గిఫ్ట్ నాకు ఇచ్చేస్తే నేను గుడివాడ పోతా. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా రాళ్లు కరిగించే కీర్తనలు వాయిస్తున్నాను, అయినా సరే నీ మైండ్ కరగటం లేదేంట్రా? చలనం లేకుండా చూపేంట్రా? మీరు స్నానం చేయండి గురుజీ. నేను స్నానం చేయాలా? స్నానం చేయండి గురుగారు. నువ్వు ఎదురుగా ఉండగానే స్నానంలా చేస్తాను, సిగ్గు లేకుండా. సిగ్గు లేకుండా కాదు, నీళ్లు లేకుండా. నీళ్లు లేకుండానా? నీళ్లు లేకుండా స్నానంలా చేస్తాను. శంకరాభరణంతో స్నానం చేస్తా, శంకరాభరణంతో స్నానం చేస్తా. శంకరాభరణంతో స్నానం చేయాలా? నువ్వు మామూలు కాదురా, నీ బ్రెయిన్ గతలకయ్యా. అసలు నువ్వు సైకో కాదురా, సైకోలకే సైకోరా. నువ్వెక్కడ దొరికావురా నాకు? ఎందుకురా నన్ను ఇలా వేపుకు తింటున్నావు?
గురుగారు ఆ, ఎలా ఉంది లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకోనాయాల? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా? ఆ, భయంగా ఉందా? భయంగా. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. ఆహా, గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే, ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ, నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా? చచ్చిపోతాను రే. అలాగే చేస్తాను రే. తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నతత్ ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజ పాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే, హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే, నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. నాకింతమంది బంధువులు ఉన్నారా? వీళ్ళందరూ బతికే ఉన్నారా? చిన్ను ఎవడో కాదురా, మా వేలు విడిచిన మేనమామ తోడలు తమ్ముడు ఇటుపక్కడే. పెళ్లి కొడుకు చిన్ను ఎవరో తెలుసా? నాకు తెలియదు. మన బొక్కవారి ఫ్యామిలీలో నువ్వేరా గొప్ప. బస్సు వాళ్ళని రత్నగిరి గెస్ట్ హౌస్ పంపు, ఆ రెండో బస్సులో వచ్చిన వాళ్ళని ఆర్కేలాంటి పంపు. చిన్ను, ఎప్పుడో మా తాతల కాలంలో 5 రోజులు పెళ్లి చేసుకునేవారంట. మళ్ళీ ఇన్నాళ్లకు నువ్వు చేసుకుంటూ మన బొక్కవారి పేరు నిలబెట్టావు. అలాగే, అప్పుడు నీకు పళ్ళుండి ఉంటాయి. సార్, లేడీస్ కి బట్టలు కళామందిర్ నుంచి తెప్పించనా? కళామందిర్ ఏంట్రా? బిర్లా మందిర్, వెంకటగిరి, కాంచీపురం అన్ని చోట్ల నుంచి పట్టు చీరలు తెప్పించండి. మొగోళ్ళకి RS బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్, పర్చూర్ బ్రదర్స్ నుంచి తెప్పించండి. సార్, పర్చూర్ బ్రదర్స్ మాటలు అమ్ముతారు సార్, బట్టలు అమ్మరు. ఏ అమితా తెప్పించవయ్యా. అల్లుడు, చుట్టాలందరూ ఐస్ వాటర్ అడుగుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి, ఐస్ వాటర్ ఏంటి? చిల్డ్ బీర్ బాటిల్స్ తెప్పించండి. అలాగే. నైట్కి దుకాణం సర్దేయాలి. ఏంట్రా 2 రోజులకి ఇంత డెవలప్ అయ్యావేంటి? మీరు 205 సార్, వస్తున్నా, అక్కడే ఉండండి. అనే భోజనాలు చేసి బయలుదేరిపోదామా? ఈ రోజు నర్సిగడ్ మేనల్డ్ పెళ్లి కదరా, చూసుకుని పొద్దుటే బయలుదేరదాం. ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేస్తారు. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయి రా? హోటల్ బిల్లు కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ATM కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారు అల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగే. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా ఏడే. ఓ, శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే వెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా?
నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం 1000 పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర లేదు సార్, చివర్లో చూసుకుంటాం. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఎవడే కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడుంది సార్? నిండు కాదు, వాడికి వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను, కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. బ్లడ్ కోడి. నా పెళ్ళి దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్లి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి చేస్తాను సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 7 వారాలు పెట్టు. చిల్లర లేదు, చివరిలో చూసుకుందాం సార్. తిరగబడతారండి సార్. కాదు, అవి మంత్రాలు. చింబేళ నింపెత్తిరి పాలవెల్లి ఆకుపెత్తిరి మండపేట కంచు కత్తిరి తట్వాసికి తట్టడి ఏరోంటుంటం బల్పిత్రే బలాబల్ జూంబాని దునింపురవాణి సదస్సు నడస్సరి పిల్ల తాంబోదిని నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టు. ఓ ఓ కండిల్లే కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తారు. లేగే వీడికన్నా వాడే బెటర్. బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు, నీకు దండం పెడతాను. 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. వెళ్ళు బాబు, వెళ్ళు నాయన. అయ్యో చిన్నారా, ఇల్లొస్తానే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముదర కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో? ఓకే. 1000 పదాలు అందులో పెట్టు. చిల్లర లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే. ఇది కట్టు. ఇదే? ఇదేంటి సార్ మరి? అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందట, ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్, ఎంత పాటలు కాపేయండి సార్. అంత కంటిన్యూస్ గా తిడతారు సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చాట. ఇంత చాట వెచ్చుకో. ఏదో ఒకప్ప కత్తి ఇలాంటి కూతురుంటే పనులందరూ ఇంట్లో కూర్చొని ముక్కులు చీరుకోవాల్సి వస్తుంది. దేశం అంతా సీవుడైపోతుంది. ఏసైటీ చేతుల్లో నీకు మొదటి తప్పు కాబట్టిదా నేను వదిలేస్తున్నా. ఓడు లెగత్తు. ఇంకోసారి బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ అని బయటకు వస్తేవా నీ బద్ద. ఓడు. నీకు బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చింది. మీరేం చేస్తారో తెలీదు. రేపటి నుండి ఆ మురుగన్ మన ఇంట్లో కాపలా వాడిగా ఉండాలి. మా మురుగన్ని మీ అమ్మగారు పళ్ళం పెట్టుకోనుకుంటా. వారిని ఎంకమ్మ ఈ మాట వెళ్ళి చెప్పగానే ముందు నా తలకాయ తీసేస్తాడు, ఆ తర్వాత మీ కాయలు తీసేస్తాడు. కాయలంటే తలకాయలు నీకు లేదు. కాదులే భయ్యా, ఏదో రకంగా సాయం చేసి పెట్టు అయ్యా.
ఓకే నేను సాయం చేసి పెడతాను. మరి నాకేంటంట? ఈ మాట ముందు చెప్పొచ్చు కదా. ఇదిగో ఈ 10 ఉంచుకో. 10 రూపీస్. మన రేంజ్ ఇది కాదు. అయితే నువ్వు చేసే పనికి మెడలో గొలుసుని ఉంగరాలు ఇచ్చేయమంటే బ్యూటిఫుల్ ఐడియా. లేపండి లేపండి. నీ డైలాగ్ చెప్పానా? ఇదిగా పెట్టండి పెట్టండి. లేపండి. అమ్మా ఎవడో వంగున్నాడు. ఎవడది? అమ్మడి అమ్మ. డవ్వరకు డక్కరకు టన్ టన్ ఆపలకు కాపలకు మిస్కిస్కి 1-1 ఆవి. అది అమ్మ. ఏముందిరా ఇది? ఇల్లా ఇంద్రభవనమా? వంగుని నడు నీలిక్కుపోయిందిరా అబ్బాయి. బోల్డ్ అంత పెట్టుబడి పెట్టుకున్న ఐడియా కదా. ఈ తొక్కలో ఐడియా అయితే అనుభవం నేనే ఇచ్చేవాడు కదా. నగలపోయా నడులు పోయా. సంతోషమప్ప, నిండా సంతోషం. పాత బస్తీ నుంచి బంజారాయిల్స్ వరకు రొమ్మ ఖుషిగా తీసుకొచ్చినారు. ఆ మురుగన్ మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అమ్మా అయ్యో, మురుగన్ అంటే గుర్తొచ్చింది. మాటలో మర్చి పుడిచినాను. వచ్చే మాసం తిరుత్తనికి పోదామని ఓ యోచన ఉంది. కబురు చేస్తును రండి. ఇలాగే జాలీగా పోదాం. తిరుత్తని జాలీగా దూకేస్తాడు. ఏంటా ఇక్కడ బ్యాటరీ డౌన్ అప్ప. అప్పుడియా పొంగునేవాడు ఉంటే వారణాసి దాకా దూకెట్టున్నావే. ఊరుకోండి, తిరుత్తనికే చేస్తుంటే మీరు వారణాసి గుర్తు చేస్తారు. ఓకే అన్ని వాసిపోద్ది మనకేంటి. నివాడా సరే సంతోషం అప్ప, పోయేస్తున్నా. మా నడువులు తాకట్టు పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఎందుకు అనుకుంటున్నా? ఎందుకు? అమ్మగారు నేను పనిలో పెట్టుకున్నా. కాదు లింగప్ప, ఏదో కప్ప. కత్తి ఎంగప్ప. చాలేదప్ప, వీడింత పెద్ద మాట్లాడని నేను అనుకోలేదు. ఇదిగో మీ దగ్గర కత్తుంటే అప్పుగా ఇవ్వండి. ఈ చేత్తో కసకన్నరికి మీ చేతిలో పెట్టేస్తాడు. ఏంటి? కాయలు లేకపోతే ఇంట్లో నేను పని చేయడమా? నాన్న మురుగా లేగమ్మా, కొంచెం పోసుకోమ్మా. లే 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 పోసే పోసే. వెరీ గుడ్. నాకు కొత్త బట్ట కట్టి బొట్టు పెట్టి బొగ్గ మీద సుక్క పెట్టి బ్యాండ్ మేళం పెట్టి దూకడానికి జనాల్ని ఒంగో పెట్టి నన్ను బయటకి గంటేస్తుందా? సరే బయటికి గంటేసిందా? ఓకే. ఏదో కూత కూసిందిరా. అదే పొరా పుస్కి. పొరా పుస్కి పుస్కి. అది నన్నంత మాట అంటావే నువ్వు? నీకు విశ్వాసం లేదా? కడుపు కొబ్బరి తిన్నా కొబ్బరి పీస్ తిన్నా. మురుగా లేచాడు. లేస్తువా? ఇప్పుడు ఇనప్ప, దానికోసం ఏమేమి చేసినానప్పా. చెయ్యకూడని పాపం కూడా చేసినానప్పా. ఛాన్స్ వస్తే దూక్కుండా వదిలిపెడితేనప్పా. దానికి అరివిల్లే, జ్ఞానమిల్లే. దాన్ని ఏం చేయాలో నువ్వు ఇప్పుడు చెప్పు. స్పీకింగ్ విత్ గాడ్ కంటిన్యూ. ఎన్నది ఏంటే? ఆడదంతో గొడవ ఎందుకు? వదిలిపెట్టమందువా? యో అది ఆడదేమప్పా. కొంప తీసి దాని గ్లామర్ చూసి నువ్వు కూడా పడిపోయినావా ఏమి? వెళ్ళా, అది ఆడేది కాదు. ఊరించి ఉట్టి తెగ్గొట్టే రకం దా పాపా. ఇంత మ్యాటర్లో నీ మాట వినేదే లేదు. దాన్ని ఏదో నేనే చేస్తును. అప్పు అంటావేంట్రా పప్పు? ఏంటి గోలా? గోలేంటా చెప్తా, ఎగ్గని పట్టుకో. చెప్తానుండు. పైకి పైకి పైకి. ఇచ్చేయ్. హ్యాండ్స్ అప్. ఏడ గుడ్ల గోబల కళ్ళు ఇట్ట తిప్పుతానంటే ఇదేంటి? వీడేం చేయటం లేదు. వీడు నిజంగా కార్తీక్ అయితే బిడ్డ మీద కత్తి పెట్టి నన్ను బెదిరించేవాడు. సంథింగ్ రాంగ్. నువ్వు కార్తీక్ కాదు. ఓరి నీ మెదడులో నా ఏలిటి తిప్ప.
అన్న కార్తీక్ కదరా మురుగన్. మురుగన్ మరి కార్తీక్ ఎక్కడ? ఇంకెక్కడ కార్తీక్? అండ్ మా అత్త పైకి పంపించింది. అత్త అప్పు పైకి పైకి. అర్థమైంది. క్లూ దొరికింది. ఎవరా అత్త? భానుమదేవి. మా డేంజర్ మనిషి. గంట జాడిచ్చిందంటే గొట్టుకొని చేస్తావు. ఆవిడతో పని కాదు, నువ్వు పోపా. పోప్పా? నేను ఎవరనుకుంటున్నాను? న్యూజిలాండ్ పోలీస్. నన్ను మోసం చేయలేరా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకుర్రు. ఇప్పుడు బెటాలియన్ తో వెళ్తాను. చిక్కిడి 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 చేస్తాను. అలాగే. పుల్లెట్టుకురు నీ కత్తి కత్తి మడిచి పెట్టుకుంటాను. ఓకే పెట్టుకో. అవునరా? అడిగండి మొత్తం చెప్పా. మందులో ఉన్నాం కదా. చా అమ్మో అత్తమాయ్. వెళ్ళండి, మీరు వెళ్ళండి. కమా వెతకండి. ఏమి కరెంట్ ఉందా తన ఒంట్లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కరెంట్ సప్లై చేయగలిగే హై వోల్టేజ్. మెయిన్ ఆపితే దాన్ని నెత్తేది. మీలో భానుమతి ఎవరు? కమా చెప్పండి. ఓ లేడీస్ మీరు పక్క తప్పండి. నువ్వా? 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 నేను కదండి, మాకు పెద్ద దిక్కు ఈయనే. అవును సార్. నోరు విప్పినా బట్టలు విప్పినా ఈ నడికి గాని ఆయన తగులుకోండి. అడగండి సార్. నువ్వా? అయ్యా తమరు నాలో ఏం చూసి ఎలా అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నా పేరు బిళహరి. బిళహరి. కమాన్ రిపీట్ ఇట్, రిపీట్ ఇట్. బిళహరి. బిళహరి. వెరీ గుడ్. బిళహరి, భానుమతి రెండు పేర్లు క్లూకు దగ్గరగా ఉన్నాయి. నీ ఏజ్ ఎంత? 40. భానుమతి, బిళహరి రెండు పేర్లలోనూ 4 అక్షరాలు ఉన్నాయి. రెండు పేర్లు బీతోనే స్టార్ట్ అయ్యాయి. పైగా ఇద్దరి ఏజ్ 40. ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? అయ్యా తమర లాజిక్ తో నా కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేను భానుమతిని కాదండి. అదిగో ఆ బ్లూ శారీయే నా పెళ్ళం. కావాలంటే దాన్ని అడగండి, అదేనని చెబుతుంది. నాకు తెలిసి పతివ్రతలు ఎవరో మొగుళ్ళ పేరు చెప్పరు. మీరు పతివ్రత అనుకుంటున్నాను. చూడమ్మా, వీడు భానుమతియా బిళహరే? చెప్పు. నేను చెప్పను. టెన్షన్ పెట్టకుండా చెప్పు. నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది, నేను చెప్పను. ఆగు. నీ పేరు బిళహర్ అయితే ఆవిడ చెప్పుండేది. కాదు, నీ పేరు భానుమతి. ఆగండి. ఈయన అలాంటి మనిషి కాదు. రాయలసీమ బ్యాక్ డ్రాప్. ఐ సీ. చెప్పు. చెప్పానుగా నా ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఇప్పుడైనా చెప్పరా? తాగటానికి ఏమైనా ఉంటే తీసుకురండి. ఇప్పటికైనా చెప్తావా చెప్పవా? చెప్తావా చెప్పవా? ఇన్ని చిత్రహింసలు పెట్టినా నువ్వు తట్టుకున్నావంటే నువ్వు సామాన్యుడు కాదు. నిన్ను వదలను. ఇవాళ వెళ్ళిపోయాను అనుకుంటున్నావేమో. రేపు మళ్ళీ వస్తా. ఒక దెబ్బకి అరదెబ్బకి అబ్బా అన్నావంటే ఊరుకోను. ఒక పూట సంతృప్తిగా కొట్టుకుంటా. ఏండోయ్, బలవర్ధకమైన ఆహారం పెట్టండి వీడికి. ఓకే కానిస్టేబుల్స్, మూవ్. ఇదిగా నువ్వు అలా అరవకుండా బొమ్మలా నిలబడితే గిరాకీలేమి రావు. నువ్వు అరవాలా, గిరాకీలు రావాలా, నా బోండాలు కొనాలా. అరువు. అమ్మో, ఆ న్యూజిలాండ్ పోలీసు వాడు వస్తున్నాడు బాబాయ్. మురుగా మురుగా, ఆ పోలీసు ఇటే వస్తున్నాడు. అయ్యో బాబాయ్, మొత్తంగా ఇరుకుపోయిన వస్తాయి. ఆడసలే ఫారూక్ పోలీసు. మరి నేనా దెబ్బ పడితే తట్టుకోలేక మొత్తం నిజం చెప్పేస్తాను బాబాయ్. మురుగన్ ఎక్కడ? ఎక్కడా మురుగన్? ఎందుకు? భానుమతిని పట్టుకోవడానికి. ఎందుకు పట్టుకోవటం? కార్తీక్ని పట్టుకోవడానికి. ఎక్కడా మురుగన్? ఎక్కడా మురుగన్? ఇక్కడ చెప్పు. ఎక్కడ? కొంప తీసిపోయాడేంటి? అమ్మయ్యా, బతికే ఉన్నా. లోలాకుల మజాక. ఎక్కడా మురుగన్? ఎక్కడా మురుగన్? 2 మగకాళ్ళు 2 ఆడకాళ్ళు. పైన మాత్రం ఒక ఆడది.
టాప్ లేడీ బాటమ్ మగోడు. సంథింగ్ రాంగ్. వాట్ ఈస్ దిస్? మొదటిసారి చూసినప్పుడు 4 కాళ్ళు కనపడ్డాయి, రెండోసారి చూసినప్పుడు 2 మగ కాళ్ళు, ఇంకోసారి చూసినప్పుడు 2 ఆడకాళ్ళు, పైన మాత్రం లేడీ ఫిగర్ కామన్. ఆవిడికి 2-3 జతలు ఉన్నాయండి. రేయ్ 4 బ్రెయిన్లు ఉన్నాయిరా నాకు. ఇంతటితో అయిపోయింది అనుకున్నారా? రేపు వస్తాను రా, మళ్ళీ వచ్చి నీ పని టపడం 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 చేస్తాను రా. ఇలా పడిపోయి నానా బుజ్జులు అమ్మ కుట్టి ఎవరా నువ్వు? లే లంగప్ప. లంగప్ప? మరి నా లింగప్పేడి? ఏంటి పిచ్చిగా వాగుతున్నాడు? లింగప్ప ఇంట్లో ఉన్నాడు. పోలీసులు! ఈ తక్కువలో పెట్టి నా పక్కలోకి వచ్చిన దగ్గర నుంచి నిద్ర పట్టక చస్తున్నారు. ఈ పెట్టెకి ఫినిషింగ్ టచ్ ఎప్పుడు వస్తుందో? ఎవరు బాబు మీరు? రామ్ మనుషులం. రామ్ మనుషులా? అంటే నా మనుషులే. నాకు తెలియకుండా నాకు ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎప్పుడు వచ్చిందబ్బా? ఈ నగల బాక్స్ నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచే ఏంటండి? ఎక్కడండి? ఉన్నాడు సార్, నా బాణాలు నా పెట్టి తీసుకొని సార్. ఈ గుహలోకి తీసుకొస్తున్నారేంటి? నా బతుకిట్ అయిపోయిందండి ఆయన. రేయ్ నీ పేరేంట్రా? రామ్ అండి. మరి నా పేరేంటో తెలుసా? మీ పేరు నాకు ఎలా తెలుస్తుంది సార్? చటా రామ్. అంత పొడుగా అండి? ఓకే ఓకే. అవునరా, నా పేరు పెట్టుకుని దోచుకుంటున్నావేట్రా? అది నా పేరు చెప్తే నేను దోచుకోవడం కాదు సార్, నన్నే దోచుకుంటారు. రావుడని పేరు పెట్టుకున్నావు, మరి బాణాలకి బాగా సానపట్టి తీసుకొచ్చావా? నా దగ్గర మిషన్ లేదు సార్. మరి ఈ మంది కదరా. ఏయ్ నిన్న నీలాంటి నకిలీ రాముని మా వాళ్ళు తీసుకొచ్చారు. వాడిని ఏం చేసామో తెలుసా? ఏం చేశారు సార్? బెల్ట్ బాంబ్ పెట్టి లేపేశాం. ఇప్పుడు నీకు బేస్ బాంబ్ పెట్టి లేపేస్తా. సార్ మీకు దండం పెడతాను సార్, ఏదో బుద్ధి ఎండుగడ్డి తిని మీ పేరు పెట్టుకొని తిరుగుతున్నాను సార్, నన్ను క్షమించేసి వదిలేసేయండి సార్. ఉత్తుత్తి రాముని చూస్తేనే నీకు కింద నుంచి పెట్రోల్ చుక్కలు చుక్కలుగా రాలుతుంది. రియల్ రాముని చూస్తే ఏంటి నీ పరిస్థితి? రియల్ రాముడా? ఆయన ఎవరు సార్? మీకు నమస్కారం చేస్తారు సార్. బుద్ధి తక్కువ ఈ పెట్టుకొని తిరుగుతున్నాను సార్. ఏదో చిన్న చిన్న బ్లేడ్లతో జేబులు కత్తిరించుకుని బతికేవాడి సార్, పొరపాటున పెట్టేసుకొని తిరుగుతున్నాను సార్. నన్ను వదిలేసండి సార్, మీకు దండ పెడతాను సార్. ఎవడు వీడు? రామ్ అని. రామ్ కాదు సార్, రామ్ సార్, రామ్. ఇంకోసారి ఎప్పుడైనా ఇలా చేసావని తెలిసిందో? లేదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్, నన్ను వదిలేసండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. బాక్స్ తీసి లోపల పెట్టండి. అమ్మయ్యా, ఇవాళకి ప్రశాంతంగా ఉంది. ఇన్నాళ్ళు తిండి లేదు, నిద్ర లేదు, ఎవరికైనా చెప్పుకుందా ఉంటే సిగ్గు, దీనికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. అమ్మా అమ్మయ్యా, ఈ అన్నాటి కడుపులో కదులుతుంది. శుభ్రంగా ఒక మూలకెళ్ళి అన్లోడ్ చేసుకోవడం బెటరు. మానేస్తారా? నేను చెప్పింది మానేమని కాదురా, థింక్ బిగ్ రా, థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ పెద్దదిగా. ఏమిటోరా మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది. ఈ చినిగిపోయిన బనీన్లు ఏంటి, ఈ గోల్ ఏంటి? నీ పేరు పెళ్లి లిలియా, హెయిర్ బిళ్ళ మీద డాన్స్ చేసావా, సినిమాలో యాక్ట్ చేసావా? ఈ విషయం నాకు తెలిస్తే ఉందా? ఈ పుట్టోడికి మొత్తం తెలిసిపోయింది. వీడిని నొక్కేసి నోరు మూసేయాలి. ఏ ఉద్యోగస్తుడికి ఇన్ని ట్రాన్స్ఫర్స్ ఉండవు. నేను రెడీ అండి. ఏంటి మ్యాటర్ ముందే తెలుసా నీకు? మీరు టెన్షన్ ఏంట్రా అనగానే నాకు అర్థమైపోయింది. మన కిట్టు ఏం చేసినా మంచి చేస్తాడండి. నీకు దండం పెడతాను, వాడిని పొగడకే. సరే బయలుదేరదామా? ఎక్కడికి డాడీ వెళ్తున్నాం? ఏట్లోకి. అయితే మీరు వెళ్ళండి, నాకు ఈత రాదు. 30 years కార్డ్స్ ఇక్కడ 50 టైమ్స్ జైలుకి వెళ్ళా. ఇవాళ గబ్బర్ సింగ్ నేను తేలిపోవరంతే. ఏంటండి ఈ దూరం? పేకాడితే ఆడతాము, దాన్ని రైడింగ్ చేసుకోవాలి, అరెస్ట్ చేసుకోవాలా? ఈ పేల్చడాలు ఏంటన్నా? ఓహో వచ్చాడండి పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. 30 years కార్డ్స్ ఇక్కడ. అంత మాత్రాన చట్టాన్ని చేతిలో తీసేసుకుంటారండి? ఈ మాత్రం దానికి చట్టం చేతిలో తీసుకోవడం ఎందుకులేరా, ఇంకో తుపా తీసుకొని కొడితే మరి 30 years